మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మానవాళి నిమిత్తం ఆయన జరిగించిన రక్షణ కార్యం అది ఎంతో గొప్పది. ఆ రక్షణ కార్యాన్ని మనుషుడు మరి వర్ణించలేనంత గొప్పది. అది ఏ రీతిగా కూడా మానవుడు వర్ణించలేడు. అంత గొప్ప రక్షణ కార్యం. అందుని బట్టి ప్రభువు మరి భూమి మీదకి వచ్చి ఎంతో శ్రమపడ్డాడు కదండి, ఎంతో శ్రమపడ్డాడు ఆయన. అందుకనే మనం ఈ దినాలని శ్రమ దినాలు అని మనం అంటున్నాం కదండి. ఎవరికి శ్రమ అంటే యేసు ప్రభువుకి శ్రమ. ఈ భూమి మీద ఆయన వచ్చింది శ్రమను అనుభవించడానికి వచ్చాడు. ఆయన శ్రమ పడ్డానికి వచ్చాడు. ఎందుకంటే మానవుల పట్ల ఆయన జరిగించిన రక్షణ కార్యం అందులో భాగంగా ఆయన ఈ భూమి మీద శ్రమ అనుభవించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఆ శ్రమలో ఆయనకి ఎంతో అవమానం జరిగింది. ఆ శ్రమలో ఎంతో అవమానం ఉంది, నిందలున్నాయి, ప్రక్కలో బల్లెపు పోటు ఉంది, కాళ్ళ చేతులలో మేకులున్నాయి, తలకు ముళ్ళ కిరీటం ఉంది ఆయన శ్రమలో. ప్రియదేవుని వల్ల ఇగో ఒంటి నిండా గాయాలు, కారుతున్న రక్తం కదండి. చివరికి ఇగో ఆయన శ్రమలో మరణం ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన శ్రమలో అంతటి త్యాగం ఉంది. అందుని బట్టి మన పితరులు అనగా బైబిల్ పండితులు మరి ఒక 40 రోజులు ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మరి ఆయన పడిన శ్రమను స్మరిస్తూ ఇగో మన పాపములను ఒప్పుకుంటూ మరి ఆయన్ని స్తుతించడానికి చక్కగా ఒక అవకాశంగా ఉంటుందని ఈ 40 రోజుల కూడికలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ 40 రోజుల కూడికలు, ఈ శ్రమ దినాలు, లెంట్ డేస్ మరి అనేక మంది భూమి మీద క్రైస్తవులు ఆచరిస్తూ ఇగో వారి పాపములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రతి దినము మరి దేవుణ్ణి స్తుతించడం ఇది ఎంతో గొప్ప భాగ్యం. ఈరోజు మనం కూడా ఇలా కూడుకోవడం ఇది మన ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలు చేస్తుంది, అలాగే దేవునికి మహిమ చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అయితే అంతటి ఘోరమైన మరి శ్రమను అనుభవించిన ఆ ప్రభువును ఈ లోకం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోక అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాలేదని, మరి మరికొందరు ఆయన మానవుడే, దేవుడు కాదు, ఆయన మనిషి కుమారుడే అని కొంతమంది అంటున్నారు. అలా అనేవారిలో ఈరోజు క్రైస్తవ సమాజం కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇది చాలా బాధాకరం ప్రియమైన దేవుని బిడ్డలు. అయితే మరికొందరు ఏమంటున్నారంటే ఇగో మరణించిన వాడు దేవుడు ఎలాగవుతాడు, మనుషులకే మరణం ఉంది కానీ దేవునికి మరణం లేదు కదా అని చాలామంది యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోకుండా ఈ లోకంలో అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలు, నిజమేనండి, మరణించిన వాడు దేవుడు ఎలాగవుతాడు? మరణం మనుషులకే కదా, దేవునికి కాదు. అయితే ఆయన మరణించి ఆయన సమాధిలోనే లేడు కదా. ఈరోజు ఎంతోమంది సమాధుల దగ్గరికి వెళ్తే ప్రతి సమాధి కూడా మూయబడి ఉంది. ఆ సమాధి మరి ఓపెన్ చేసి చూస్తే వారి యొక్క ఆనవాళ్ళు, ఏ కుళ్ళిపోయిన ఎముకలో, ఎండిపోయిన ఎముకలో ఏవోటి కొన్ని ఆనవాళ్ళు కనపడుతుంది. కానీ ప్రియదేవుని వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఎప్పుడో తెరవబడింది. ఆయన్ని మరణం బంధించలేకపోయింది, ఆయన్ని సమాధి కూడా బంధించలేకపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మరణించి తిరిగి లేచాడు. అందుకని నేను అంటాను, నా దేవుడు సజీవుడు అని. ప్రియదేవుని వాళ్ళారా కదండి, మరణం బంధించలేకపోయింది, ఆయన సమాధి ఆగిపోయింది, సమాధి మరి ఆయన్ని ఆపలేకపోయింది. ప్రియదేవుని బిడ్డ, ఆయన ఇగో మన కొరకు మరణించి ఇగో సజీవుడిగా లేచాడు. నా దేవుడు సజీవుడని ఈరోజు మనం చెప్పాలి. ప్రియదేవుని బిడ్డ, అర్థమవుతుందండి, మనం ఆలోచించాలి. అదే ప్రకటన గ్రంథం 1:18 కూడా ఇలాగ రాయబడింది యేసుక్రీస్తు ప్రభుని గురించి. చూడండి, నేను మొదటివాడును కడపటివాడును, ఇగో జీవించువాడును, మృతుడునైతిని గాని యుగయుగములు నేను
సజీవుడినై ఉన్నాడు. సో అక్కడ మనం ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డ. ఆయన ఇగో మొదటివాడును కడపటివాడునై ఉన్న దేవుడు ఆయన. ఆయన జీవించువాడు, కానీ మరణించవలసి వచ్చింది ఒక సమయాన్ని. కానీ ఆ మరణాన్ని జయించి సజీవుడిగా ఉన్నాడు. అందుకని యోబు భక్తుడు కూడా అంటాడు 19:25 వచనంలో, ఇగో నా విమోచకుడు సజీవుడు కదండి, నా విమోచకుడు సజీవుడు. నిజంగా యోబుని అన్యాయంగా అపవాదాన్ని శ్రమలు పెట్టినప్పుడు, కష్టాల్లో కన్నీళ్ళలో ఆయన మునిగిపోయినప్పుడు దేవుడు విమోచించాడు యోబుని. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మానవాళ్ళను కూడా అలా విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చి మరణించాడే తప్ప ఆయనకి నిజంగా మరణం లేదు. ఈ విషయాన్ని మనుషులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అవునా కదండి? ఇగో శిథిలమైపోయి శిథిలమైపోతున్న మన బ్రతుకులను బాగు చేయడానికి ఆయన ఈ లోకం వచ్చి మరణించాడని, ఇగో చెడిపోయిన మన జీవితాలను సరిచేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఇగో మరణించాడని ప్రియదేవుని బిడ్డలు. ఇగో తప్పిపోయి తిరుగుతున్న మనల్ని సరైన మార్గాల్లో నడిపించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు, శ్రమను అనుభవించాడని మనం అర్థం చేసుకోవాలి. ఇగో దూరమైపోయిన మనల్ని ఇగో దరికి చేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి ఇగో మళ్ళా మనలాగా రావాల్సి వచ్చిందని మనం ఆలోచించాలి ప్రియదేవుడు. ఇగో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ లోకం వచ్చాడని మనం ఆలోచన చేయాలి ప్రియదేవుడు. అప్పుడు అర్థమవుతుంది కదండి. ఇగో పాపము నుండి శాపము నుండి ఇగో విమోచించి ఆయన ఎదుట నిన్ను నన్ను సజీవులుగా ఉంచాలని, సజీవులుగా నిలబెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియదేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి ఒకరోజు మనల్ని కూడా ఆయన ఎదుట సజీవులుగా ఉంచాలని ఈ లోకం వచ్చాడు ప్రియదేవుని బిడ్డ. ఆయన మరణించాలని రాయబడి ఉందండి. ఆయన ఉత్తినే మరణించలేదు, ఆయన లేఖనాలు చెప్పిన ఆయన మరణించాలని రాయబడింది. ఇక లోకసువార్త 18:32-33 వచనంలో చూడండి, ఇలాగ రాయబడి ఉంది. 32-33 వచనం. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. సుసర్ ప్రియదేవుని బిడ్డ, ఆయన అసలు ఎందుకు మరణించవలసి వచ్చిందంటే ఇక మనుషులందరి గురించి ఆయన మరణించాలని ముందుగానే లేఖనములలో రాయబడి ఉంది ప్రియదేవుని బిడ్డ. అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైన. అదే మనం ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతటి చదివితే ఆయన ఈ భూమి మీదకి వచ్చి శ్రమలు అనుభవించాలని, ఆయన మరి నిందలు భరించాలని, అవమానాలు పొందాలని ఇగో దేవుడికి ఇష్టమైంది. ఆయన నలగొట్టాలని ఇష్టమైంది ప్రియదేవుడు. ఎందుకో తెలుసా? ఇగో దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. మనల్ని పాపము నుండి విమోచించాలని, నశించిపోతున్న మనం రక్షించాలని ఆయన తన కుమారుని పంపించాడు. ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు మన కొరకు శ్రమపడి, మన కొరకు మరణించి సజీవుడైన ఆ ప్రభువు దగ్గరికి వచ్చిన మనలో ఏదన్నా మార్పు వచ్చిందా అని మనం ఈరోజు ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డలారా కదా. ఒక మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రభు బలలో పాల్గొంటూ ఇంకా మార్పు రాకపోతే ఏంటి మన పరిస్థితి? మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియదేవుని బిడ్డలు. చూడండి, అవే అబద్ధాలు, అవే మోసాలు, అవే అసూయ, కలహాలు పెట్టడం, ఇలాంటివి మనం మానాలి ప్రియదేవుని బిడ్డలారా. ఒకవేళ మనం మానకపోతే ఆయన చేసిన త్యాగానికి ఉపకారం ఏముంది? ఆయన చేసిన త్యాగం వ్యర్థమే. ఇగో మన మార్పే ఆ శ్రమకు గొప్ప ఫలితం ప్రియదేవుని బిడ్డలారా. ఆలోచన చేయాలి ఈరోజు మనం. ఆయన సజీవుడు కదా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ప్రియదేవుని బిడ్డ. ఎందులో తెలుసా? ఇగో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో, సహాయం చేయడంలో, ప్రేమించడంలో, క్షమించడంలో ఆయన మారని దేవుడు ప్రియదేవుని బిడ్డలారా. కానీ పాపులమైన మన కొరకు మానవుడిగా మారిపోయాడు.
దీనుడిగా, దరిద్రుడిగా, మనుషులు చూడనల్లని వానిగా, ఇగో స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు ప్రియదేవుని బిడ్డలారా. పరిశుద్ధుడైన వాడు పాపులమైన మన కొరకు పాపిగా మారాడు. పాపులమైన మనం ఇగో పరిశుద్ధుని దగ్గరకు వచ్చి ఇంకా పాపులుగా ఉంటే ఏం లాభం, ఏం ప్రయోజనం? ఈరోజు ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఇగో మారితే ఆ సజీవుడైన దేవుడు సజీవ లోకంలోకి నడిపిస్తాడు ప్రియదేవుని బిడ్డ. అక్కడ ఎంతో ఆనందం, సంతోషం, ఆహ్లాదం ఇవన్నీ కూడా ఆ యొక్క రాజ్యంలో మనం ప్రభుతోటి ఇగో యుగయుగాలు తరతరాలు మనం ఆనందిస్తాం ప్రియదేవుని బిడ్డ. ఇగో మారకపోతే మృతుల లోకం అంటే అక్కడ వేదన, బాధ, పళ్ళు కొరుకుట, చీకటి, ఏడుపు ఇవన్నీ కూడా ఆ మృతుల లోకంలో ఉంటాయి. అదే ప్రియదేవుని బిడ్డలారా నరకం కదండి. ఈరోజు మనం అందరం ఆలోచించాలి. మనం అందరం మారి ఇగో ప్రభుతో ఉండాలని, ఆ పరలోక రాజ్యం చేరాలని, ఆ సజీవుడైన దేవుడు వచ్చి నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని మనం వృధాగా పాడు చేసుకోకుండా ఆ త్యాగాన్ని మనకు ఫలభరితంగా మనం మార్చుకుంటే ఈరోజు భూమి మీద నీవు నేను ఎంతో ధన్యులు. దేవుడు తన మాటలు దీవించను గాక. ఆమేన్.